నమస్తే మిత్రులారా, తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 20 రకాల నోటిఫికేషన్ల గురించి ఒక క్యాలెండర్ అయితే విడుదల చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ వీడియోలో ఎలాంటి ఏ శాఖలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఏ డేట్న రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది, ఏ డేట్లో ఎగ్జామ్ అనేటువంటిది ఏ మంత్లో ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మెయిన్ గా చూసినట్లయితే తెలంగాణ జాబ్ క్యాలెండర్ అండి. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఏది, అదేవిధంగా కేటగిరీ ఆఫ్ పోస్ట్ కవర్డ్, అదేవిధంగా మంత్ ఇన్ విచ్ నోటిఫికేషన్ వుడ్ బి ఇష్యూడ్ బై ద రిక్రూటింగ్ ఏజెన్సీ, అదే రకంగా టెంటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, నేమ్ ఆఫ్ ద రిక్రూటింగ్ ఏజెన్సీ అంటే టీజీపీఎస్సీ చేస్తుందా లేకుంటే మనకు ట్రిప్ చేస్తుందా అట్లా ఉంటాయి కదా ఏజెన్సీ, అదేవిధంగా క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏముండాలి, రిమార్క్స్ అనేటువంటిది అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిన దానికి ఎగ్జామ్ డేట్ అనేటువంటిది అనౌన్స్ చేయడమా లేకుంటే ఏందనేటువంటిది రిమార్క్స్లో ఉండడం అనేటువంటి జరుగుతుంది. మొదటిది మనం చూసినట్లయితే ఫస్ట్ది గ్రూప్ 1 మెయిన్స్. అయితే గ్రూప్ 1కు సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది జరిగిపోయింది కాబట్టి గ్రూప్ 1కు సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది మనకు ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 1 సర్వీసెస్, అదేవిధంగా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ February 24 కాబట్టి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ October 20, 2024లో మనకైతే ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. అదే రకంగా దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేటువంటిది టీజీపీఎస్సీ, అదేవిధంగా దీనికి క్వాలిఫికేషన్ అనేటువంటిది గ్రాడ్యుయేషన్ అనేటువంటిది ఉండాలని చెప్పడం అనేటువంటి జరిగింది. ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్డ్ ఫ్రమ్ ద October 21 to 27, 2024 కాబట్టి అక్టోబర్ 21 నుంచి 27వ తారీఖు వరకు మనకు గ్రూప్ 1కు సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా టీజీపీఎస్సీ గతంలోనే మనకు చెప్పింది, దానికి సంబంధించింది పొందుపరచడం అనేటువంటి జరిగింది. అదే రకంగా గ్రూప్ 3 సర్వీసెస్ చూడండి, గ్రూప్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ December 22 అంటే 2022లో రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది మనకు November 2024లో ఉంటుందండి. దీనికి రిక్రూట్మెంట్ ఏజెన్సీ టీజీపీఎస్సీ, దీనికి కూడా క్వాలిఫికేషన్ ఏముందండి అంటే డిగ్రీ ఉంటుందండి. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుందంటే November 17th and 18th అనేటువంటిది మనకు దాదాపు ఎగ్జామ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్గా ఇంతకుముందు కూడా ఇచ్చారు, అదే ఇక్కడ మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే థర్డ్ వన్ ఒకసారి మనం చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్. చూడండి, ల్యాబ్ టెక్నీషియన్లో గ్రేడ్ 2కు సంబంధించినటువంటి నర్సింగ్ ఆఫీసర్, అదేవిధంగా స్టాఫ్ నర్స్, అదేవిధంగా ఫార్మసిస్ట్, గ్రేడ్ 2కు సంబంధించినటువంటి ఫార్మసిస్ట్, ఆయుష్కు సంబంధించింది, అదేవిధంగా హెచ్ఎం, అదేవిధంగా ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా. దీనికి సంబంధించినటువంటి దాదాపు నోటిఫికేషన్ September 2024లో రావడం అనేటువంటి జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది November 2024. అదేవిధంగా దీనికి రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేటువంటిది MHSRB అనేటువంటిది ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్, 8 అదర్ క్వాలిఫికేషన్ ఫర్ ద ల్యాబ్ టెక్నీషియన్స్, అదేవిధంగా GNM కావచ్చు, అదేవిధంగా BSc నర్సింగ్ కావచ్చు, అదే రకంగా డి ఫార్మసీ కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ గురించి పూర్తిగా అయితే మనం తర్వాత మాట్లాడదాము. కాబట్టి ఈ రకంగా అయితే మనకు థర్డ్ నోటిఫికేషన్ అయితే ఇది ఉందండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫోర్త్ నోటిఫికేషన్ ఒక్కసారి చూసినట్లయితే గ్రూప్ 2 సర్వీసెస్, ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ ద గ్రూప్ 2 సర్వీసెస్, ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ December 2022. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మొన్నే పోస్ట్ పోన్ అయింది కాబట్టి December 2024 సంవత్సరంలో మనకు ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటాయని చెప్తుండే. దీనికి సంబంధించినటువంటి టీజీపీఎస్సీ నిర్వహిస్తుందండి. గ్రాడ్యుయేషన్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అంటే మనకు గ్రూప్ 2 సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది డిసెంబర్లో ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ నోటిఫికేషన్ ఒకసారి మనం చూసినట్లయితే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ఇన్, ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అది టీజీ ట్రాన్స్కో, అదేవిధంగా టీజీ ఎన్పీడీసీఎల్, అదేవిధంగా టీజీ ఎస్పీడీసీఎల్, ఇవి మనకు ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి అవన్నీ వస్తాయండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్, అదేవిధంగా సబ్ ఇంజనీర్, అదర్ పోస్ట్ అన్నీ కూడా October 2024లో మనకు కంపల్సరీగా దానికి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది January 2025 అండి. కాబట్టి దాదాపు చాలా టైం అయితే ఉంది. దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ అండి. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్, అదే దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనకు 6th వన్ గజెటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఆఫ్
ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఏడబ్ల్యూ అదేవిధంగా ఈక్వలెంట్ పోస్ట్ ఆఫర్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది అక్టోబర్ 2024 సేమ్ ఉంది. అదేవిధంగా జనవరి 2025 అదేవిధంగా టీజీపీఎస్సీ బీటెక్ అదేవిధంగా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అనేటువంటిది మనకు నవంబర్ 2024లో నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది మనకు దాదాపుగా జనవరి 2025లో ఉంటుందండి. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఏజెన్సీ, దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మనకు అందరికి తెలుసండి. TET is not a recruitment exam. It is a mandatory qualifying exam for certain teacher post. క్వాలిఫైయింగ్ ఎగ్జామే కాదండి, అందులో మనకు పర్సెంటేజ్ కూడా కలుపుతారు కాబట్టి తప్పకుండా అది ఒక రకమైనటువంటి రిక్రూట్మెంట్లో మంచి మార్క్ స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఎగ్జామ్ కూడా చెప్పుకోవచ్చు. టెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే తప్పకుండా నవంబర్ 2024లో రావడానికి అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమినరీస్ అంటే రెండోసారి మనకు రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి ఆల్ 19 కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ మెన్షన్ 19 కేటగిరీస్ సంబంధించిన పోస్టులు అన్నీ ఉంటాయండి. దాంట్లో అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది, మనకు ఫిబ్రవరిలో మనకు ఎగ్జామ్ అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటుందండి. నెక్స్ట్ గజెటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్కి సంబంధించిందండి. దీనికి సంబంధించినటువంటి మనకు దాదాపుగా జనవరి 2025లో నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ 2025లో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. దానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ కన్సర్న్ సబ్జెక్ట్ అనేటువంటిది ఉండాలి. తర్వాత డిఎస్సి ఆఫ్ ద టీచర్ ఇన్ స్కూల్ డిపార్ట్మెంట్ డిఎస్సి దానికి సంబంధించిన ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ ఉంటుందండి. ఏప్రిల్ 2025లో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి డిగ్రీ దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి డిఎస్సి అనేటువంటిది ఫిబ్రవరిలో మనకు నోటిఫికేషన్ రావడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండి. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, దాదాపు ఇవి 1300 పై చిలుకు ఉన్నాయండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫిబ్రవరి 2025 అదేవిధంగా మే 2025లో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. దీనికి ఇంటర్మీడియట్ అనేటువంటిది క్వాలిఫికేషన్ పెట్టడం అనేటువంటిది జరిగింది. టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ టీచర్కి సంబంధించినటువంటి ఏప్రిల్ 2025లో మరొక నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా జూన్ 2025లో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. మరొక టెట్ అనేటువంటిది మనందరికీ తెలుసండి. తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మెయిన్స్ అనేటువంటిది జూలై 2025లో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనకు ఎస్ఐ సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనేటువంటిది ఎస్ఐకి సంబంధించింది. ఏప్రిల్ 2025 ఆగస్టు 2025లో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. సేమ్ అండి, పీసీ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ కావచ్చు, అదేవిధంగా ఈక్వలెంట్ పోస్ట్ అనేటువంటి సేమ్ కూడా ఇచ్చాడండి. ఏప్రిల్ 2025 ఆగస్టులో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందండి. సో అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజెస్లో ఉన్నటువంటి పోస్టులు అండి. లెక్చరర్స్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ డిగ్రీ కాలేజెస్ ఈక్వలెంట్ పోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. అయితే దీనికి సంబంధించినటువంటి కామన్గా చూడండి, లెక్చరర్స్ అన్నాడు, డిగ్రీ కాలేజెస్ అన్నాడు. అయితే ఇక్కడ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులకు సంబంధించినటువంటి మనకు నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరుగుతుంది. అది జూన్ 2025లో మనకు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. దాదాపుగా 1 year ఉందండి, ఇప్పుడు దాదాపు 10 నెలలు. దానికి సంబంధించిన సెప్టెంబర్లో 2025లో దానికి సంబంధించినటువంటి కామన్గా ఎగ్జామ్ జరుగుతుందని ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇవన్నీ ఉండాలండి, మనందరికీ తెలుసు. నెక్స్ట్ డిగ్రీ లెక్చరర్స్ ఇన్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ ద రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్. డిగ్రీ లెక్చరర్ ఈక్వలెంట్ దానికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్లోనే మనకు డిగ్రీ కాలేజ్ పోస్టులు అండి. ఇక్కడనేమో డిగ్రీ కాలేజెస్లో లెక్చరర్ డిఎల్కి సంబంధించిన టీజీపీఎస్సీ నిర్వహిస్తుంది, ఇక్కడేమో ట్రిప్ నిర్వహిస్తుంది. ఇది కూడా సేమ్ అప్పుడే నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేటువంటిది ఉండాలి, సేమ్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మనందరికీ తెలుసండి. నెక్స్ట్ గ్రూప్ 2 సంబంధించినటువంటి ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కాబట్టి ఎఫ్ఆర్ఓ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది మనము. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మే 2025లో వస్తుంది. అక్టోబర్లో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఎన్ని గ్రాడ్యుయేషన్, స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్, కొన్ని సర్టెన్ పోస్టులకు స్పెషల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉండాలండి. నెక్స్ట్ మనం 19th one చూసినట్లయితే నెక్స్ట్ గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఆల్ 10 కేటగిరీస్ సంబంధించినటువంటి పోస్టులు అండి. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జూలై 2025లో వస్తుంది. నవంబర్లో ఎగ్జామ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ అండ్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు సంబంధించింది, మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించింది, మైనింగ్, అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ
E2కు సంబంధించినటువంటి గ్రేడ్ మేనేజ్మెంట్ E2 గ్రేడ్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకు జూలైలో నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా నవంబర్లో మనకు దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి దాదాపు ఇక్కడ బీటెక్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన అవన్నీ కూడా దాదాపు డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు చాలా ఉంటాయండి. ఆ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇవన్నీ కూడా. కాబట్టి తప్పకుండా డిఎల్కి సంబంధించింది అంటే టీజీపీఎస్సీ, అదేవిధంగా మనం గురుకులలో డిఎల్ కావచ్చు, అదేవిధంగా టెట్ కావచ్చు, అదేవిధంగా డిఎస్సి కావచ్చు, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ముందే ఊహించినటువంటివన్నీ. కాబట్టి తప్పకుండా అయితే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. అవి తర్వాత చేరుస్తారో ఏమో మనకైతే తెలియదండి. కానీ మెయిన్గా అయితే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఈరోజు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎలాంటి నోటిఫికేషన్ అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.